జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబాన్ని ఈవేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 11:30 ఆయన బెంగళూరు నుంచి బయలుదేరి శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చేరుకుంటారు. అక్కడ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిని పరామర్శిస్తారు. ఆ తర్వాత తిరిగి బెంగళూరు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రైట్, జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబాన్ని ఈవేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, ఈరోజు మురళీనాయక్ ఇంటికి వచ్చి జగన్ పరామర్శించనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి, ఎప్పుడు రానున్నారు? జ్యోతి, ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం పొందినటువంటి మురళీనాయక్ ఇంటికి కల్లితాండాకు రానున్నారు. ఆయన ఈ రోజు ఉదయం 9:30 గంటలకి వేల్హంకలోని తన స్వగృహం నుంచి బై రోడ్డు బయలుదేరుతున్నారు. వయా చిబ్బళ్ళాపురం, బాగేపల్లి, కొడికొండ చెక్ పోస్ట్, ఆ తర్వాత చిల్లమత్తూర్, పాలసముద్రం నుంచి గుమ్మయ్య గారిపల్లి నుంచి ఆయన కల్లితాండాకు చేరుకుంటారు. 11:30కు ఆయన కల్లితాండా చేరుకొని అక్కడి నుంచి అక్కడ 1 గంట సేపు ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులతో గడపనున్నారు. వారిని పరామర్శించడానికి ఆయన అక్కడ 1 గంట సేపు కల్లితాండాల్లో ఉంటారు. తర్వాత 11:30కి ఆయన బయలుదేరి మళ్ళీ బై రోడ్డు ఆయన యలహంకకు బయలుదేరుతారు. జ్యోతి, అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్లితాండాకు రానున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి కల్లితాండాకు చేరుకోనున్నారు. గతంలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి కొడికొండ చెక్ పోస్ట్ కు చేరుకుని అక్కడి నుంచి అందరు కూడా ర్యాలీగా కల్లితాండాకు చేరుకుంటారు. జ్యోతి, అంటే ఇది ఒక పరామర్శగానే ఉండబోతోందా, లేకపోతే దీనికి కొంత రాజకీయ ప్రాధాన్యత కూడా తోడయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకుంటుందనే చెప్పాలి. ఎందుకంటే మురళీనాయక్ చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా షెడ్యూల్ విడుదల చేసింది పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఖరారైన తర్వాతనే మనం ఇటు నారా లోకేష్ షెడ్యూల్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం షెడ్యూల్ అయితేనేమి ఖరారైంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ తర్వాతనే వీళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేయడం అనేది కూడా ఒక రాజకీయ పరిణామాన్ని కల్పించే విధంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పగానే కూడా హడావుడిగా వీళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేశారనే ఒక టాక్ కూడా జిల్లాలో లేకపోలేదు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కల్లితాండాకు రావడం అనేది ఒక చిన్న రాజకీయ పరిణామంగానే భారీ ఎత్తున ఎక్కువ మంది కార్యకర్తలైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి ఈ రోజు భారీ జన సమూహం మధ్య కల్లితాండాకు చేరుకోవడం కూడా ఒక చిన్న రాజకీయ పరిణామంగానే ఉంది. జ్యోతి, అంటే ఇంతమంది 14 నియోజకవర్గాల ఒకప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు రావడము అంటే దీన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? తప్పకుండా వాళ్ళు కల్లితాండాకు మురళీనాయక్ తల్లిదండ్రులు పరామర్శించడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఏ భారీ స్థాయిలో ఇంకా యాక్టివ్ గా ఉంది, మేమందరం జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నాము అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేయడానికి ఈ రోజు భారీగా నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి సుమోలు మాట్లాడుకున్నట్లు మనకు తెలుస్తోంది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపుగా 50 సుమోల్లో నాయకులు, కార్యకర్తలు కూడా కల్లితాండాకు చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మరొకసారి
తన బలగాన్ని నిరూపించుకోవడానికి కూడా ఈ దీన్ని వేదికగా చేసుకున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆయన ముందుగానే షెడ్యూల్ విడుదల చేశారు కాబట్టి కల్లితాండాకు నేను పరామర్శించడానికి వస్తున్నారు కాబట్టి ఆయన వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నట్టు తెలుస్తోంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.